నమస్తే తెలుగు వన్ డైలీ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. సెప్టెంబర్ 11వ తేదీ వార్తా వివరాలు చూద్దాం. చెరువుల FTL బఫర్ జోన్లలో నిర్మించిన పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని హైడ్రా ప్రకటించింది. GHMC పరిధిలో 23 ప్రాంతాల్లో 262 నిర్మాణాలను కూల్చివేసినట్లు వెల్లడించింది. తద్వారా 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. రువుల పరిరక్షణ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీను ఏర్పాటు చేసింది. IPS అధికారి రంగనాథ్ హైడ్రా కమిషనర్ గా ఉన్నారు. సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరొకరికి బెయిల్ లభించింది. ఇటీవలే BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ మంజూరు కావడం తెలిసిందే. తాజాగా అరుణ్ రామచంద్రన్ పిళ్లైకి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ ఆరోపణలపై ED నమోదు చేసిన కేసులో రామచంద్రన్ పిళ్లైకి బెయిల్ లభించింది. అరుణ్ రామచంద్రన్ పిళ్లై హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త. పిళ్లై BRS ఎమ్మెల్సీ కవితకు సన్నిహితుడని, లిక్కర్ స్కామ్ లో కవిత ప్రయోజనాల కోసం పిళ్లై పనిచేశాడని అభియోగాలు మోపారు. గతంలో చంద్రబాబు నివాసంపై దాడి కేసులో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్ ను మంగళగిరి పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. దుర్గాప్రసాద్ ఈ కేసులో A4 గా ఉన్నారు. దుర్గాప్రసాద్ కోసం గత కొంతకాలంగా గాలిస్తున్న పోలీసులు ఇవాళ గుంటుపల్లిలోని నివాసంలో ఉన్న సమయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో త్వరలోనే నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. పాత మద్యం పాలసీ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో నూతన మద్యం విధానంపై అధ్యయనానికి 5 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న మద్యం విధానంపై ఈ కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష జరపనుంది. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి 50 అడుగులు దాటి ప్రవహిస్తున్నందున ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం వద్ద ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మంత్రి తుమ్మల వరద ఉధృతిని పరిశీలించారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైడ్రా నగరంలో నిత్యం ఎక్కడో ఒకచోట ఆక్రమణల కూల్చివేతలు చేపడుతూ వార్తల్లో నిలుస్తోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయ్యి గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించారు. ఈ మధ్యాహ్నం గుంటూరు వచ్చిన జగన్ నందిగం సురేష్ తో ములాఖత్ ద్వారా మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని నందిగం సురేష్ కు సూచించారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు మనకు ఇప్పుడు శాపాలుగా మారాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. బుడమేరు పట్ల నాటి సర్కారు వహించిన నిర్లక్ష్య ధోరణి విజయవాడకు ముప్పుగా పరిణమించిందని చెప్పారు. భారీ వర్షాలకు విజయవాడను కనివిని ఎరుకని వరద ముంచెత్తిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బాలీవుడ్ స్టార్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా కొద్దిసేపటి క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని తన నివాసం టెర్రస్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే బాంద్రా పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ బృందం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, కూల్చివేత తప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టుల వద్ద ఫామ్ హౌస్లు కట్టుకుంటూ డ్రైనేజీని గండిపేటలో కలుపుతున్నారని ఆరోపించారు. అలాంటి వాళ్లు అక్రమ నిర్మాణాల నుంచి తమకు తాముగా తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.